ఎదుటివారి తప్పుల్ని క్షమించే గొప్ప మనస్సు అరటోళ్ళు లేరా? ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేమ గొప్పది. మనం ఉన్నామండి, మనందరం క్రైస్తవులు. మనం పాపులమా కాదా ఆలోచించండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తారు. అందరూ పాపం చేస్తే ఈ పాపం చేసిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు ఎందుకు రక్తం కార్చాడు? అది దేవుని మనస్సు. అది దేవుని మనస్సు, గొప్ప మనస్సు. అలాంటి దేవుని మనస్సు ఉన్నవాళ్ళు ఉన్నారండి సమాజంలో. తన భార్య నేరస్తురాలైనా క్షమించి చేరదీసేవాళ్ళు. ఇంత మంచి మనసు. ఇంకా ఏమండి, బైబిల్ చదువుతుంటాం కదండి. బైబిల్లో ఎన్నో వాస్తవాలు, సత్యాలు, నగ్గన సత్యాలు. మనల్ని పరిశుద్ధపరిచే జీవితం, ఎదుటివాడి ఎడల పరిశుద్ధంగా ప్రవర్తించే ప్రవర్తన మనలో ఉంటుంటుందండి. తప్పులు చేసేవాళ్ళు తప్పులు ఎతుకుతుంటారు. కొంతమంది చూడండి, అందరిని అండమే. చాలే, ఆమె గురించి నాతో చెప్పు, ఏది ఈమె మంచిదైనట్టు. చాలే, వాని గురించి నాకు చెప్పు, ఇతను ఏదో మంచివాడైనట్టు. ఎవరిని చూసినా అమ్మా అని యేసులా పిలవాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు పిలిచిన మాట ఏంటో తెలుసా? అమ్మా. మనం అనాలండి, మనం అనాలి, అమ్మా అనాలి. పొరపాటు చేసింది బలహీనురాలు. అలా పొరపాటు చేస్తూనే ఉంటుంది అనుకోకండి. తాను చేసినది తప్పని ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది, మారుతుంది. నీ ప్రేమ కలిగిన మాట, అమ్మా అనే నీ మాట. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.